కదా అలాగే ఈ కేసులో ఎదురవుతున్నటువంటి కొత్త కొత్త మలుపుల గురించి కూడా ఆయన ఏమంటున్నారు, ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? కోటేశ్వరరావు నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, చెప్పండి. కోటేశ్వరరావు, రామారావు కొద్దిసేపటి క్రితం యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కదా, అయితే రామారావు కేసులో ఎదురవుతున్నటువంటి కొత్త కొత్త కోణాల గురించి, ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి రామారావు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? రామారావు తన పైన వచ్చిన ఆరోపణలని నిరాధారాలని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే తన కుటుంబం బలైపోయింది, వాళ్ళు చేసిన కొంతమంది చేసిన పని వల్ల నా కుటుంబం బలైపోయింది, దీంతో నేను బయటికి తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది, దీనికన్నా చావటమే శరణ్యం అనుకున్నాను. అయితే నా చిన్న కూతురు పెళ్లి కూడా ఆగిపోయింది, దీంతో తను మళ్ళా ఆమె పెళ్లి చేసే బాధ్యత తనపై ఉండటంతోనే నేను మళ్ళా చావు నుంచి వెనక్కి వచ్చాను. చావడానికి ముందుకెళ్ళినా కూడా తర్వాత భయపడి కూతురు పెళ్లి అయిపోయింది, కూతురు కోసమే తను బతుకున్నానని చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇలాంటి చేసేటప్పుడు తన పైన ఆరోపణలు చేసేటప్పుడు కానీ, కేసు పెట్టేటప్పుడు కానీ వాళ్ళు ఆలోచించి ఉండాల్సింది. ఇది చిన్న విషయం కాదు, అంటే చావు కన్నా భయంకరమైంది ఇది, ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను. ఇప్పుడు అంటే ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి కొంతవరకు నిలకడగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. దీంతో నేనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను. మళ్ళా అవసరమైతే ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తప్పించి నేను మామూలుగానే ఉంటానని చెప్పారు. అయితే పార్టీ నేతలతోనూ పార్టీ కార్యకర్తలతోనూ అంతా మాట్లాడిన తర్వాత వాళ్లతో సమాలోచన చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటానని చెప్పి రామారావు చెప్తున్నారు. కొడిసర మరోవైపు కేరళ సర్కార్ కూడా ఆయనపై చర్యకు తీసుకోవాలని ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్తో పాటు కేంద్రానికి కూడా లేఖ రాసింది. మరి కేరళ ప్రభుత్వం ఈ విధంగా స్పందించడంపై రామారావు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇది అంటే మొదటి నుంచి తన మీద కేసు పెట్టాలని మొదటి నుంచే నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు చేయాలనుకున్నాను కూడా కొంతమంది నా పైన వ్యతిరేకంగా చేసే వాళ్ళంతా కూడా కేసు పెట్టడమే కాదు, కేరళ ప్రభుత్వంతోనే చేపిస్తారు, కేంద్రంతో చేపిస్తారు, రాష్ట్రంతో చేపిస్తారు, అందరితోటి వెళ్ళి చేపిస్తారు. అది అంటూ ఎఫ్ఐఆర్ కాపీని కూడా తను చూపించడం జరిగింది. ఒకరిద్దరు పైన అత్యాచారం జరిగింది, హత్య జరిగిందని చెప్పారు, అది ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. తెలిసింది ఎవరో చెప్పారని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అంటే అధికారులు వచ్చి కూడా నిర్ధారించారు, ఇక్కడ ఎలాంటి సంఘటన జరగలేదని నిర్ధారించారు. విద్యార్థులు కూడా తమ కాలేజీ నుంచి వెళ్లిపోయేటప్పుడు తాము స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నాం, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని అధికారుల సమక్షంలోనే రాసించారు. అన్ని లెటర్లు రాసిచ్చిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళని తీసుకెళ్లి బతిమాలి వాళ్ళని అంటే వాళ్ళు ప్రలోభ పెట్టే ఏదో విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా చేశారు. ఇది సరైన చర్య కాదు, ఇది మంచిది కాదని చెప్పి రామారావు స్పష్టంగా చెప్తున్నారు. ఇది అంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పటికీ కూడా అది కావాలనే తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఫ్లైట్ లో వచ్చారా, ట్రైన్స్ లో వచ్చారా, ఏ విధంగా వచ్చారనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పి రామారావు అంటున్నారు. ఇది ఏమైనా ఇది మంచి పరిణామం కాదు, తన కుటుంబాన్ని బలి చేశారని ఆయన రోధిస్తున్నారు. పొడిసరు అలాగే మొన్న కొంతమంది నర్సింగ్ కాలేజ్ విద్యార్థులను వచ్చి రామారావుపై అక్రమంగా కేసు పెట్టారని ఆయన నిరాహార దీక్ష శిబిరం దగ్గర చెప్పడం కూడా జరిగింది మీడియాతో. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా కొంతమంది విద్యార్థులను కూడా మళ్ళీ బయటకు వచ్చి ఈ జరిగినటువంటి అత్యాచార ప్రయత్నం నిజమైనట్టు విద్యార్థులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో మరి విద్యార్థులు ఎవరైనా అక్కడికి మళ్ళీ వచ్చారా డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో? కానీ విద్యార్థుల నుంచి మిగతా విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమవుతుంది? అంటే విద్యార్థులు తమ కాలేజీలో చదివి వెళ్లిన వాళ్ళే 6 నెలల క్రితం వచ్చారు. సిబు అనే అతను ఏంటంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అని చెప్పి అతను వచ్చాడు మా దగ్గరికి, వాళ్ళని జాయిన్ చేసిన తనేను. వేరే కాలేజీలో ఫీజుల రూపంలో వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన చెక్కులను తీసుకెళ్లి ఆ కాలేజీలో ఇచ్చారు. ఆ కాలేజీలో వాళ్ళకి సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చి తిరిగి నా కాలేజీలో జాయిన్ అయ్యారు. నేను ఆ ఫీజుల విషయంలో కూడా నేను పెద్ద బలవంతం చేయలేదు, సెలవులకి ఊళ్ళకి వెళ్లారు. వచ్చిన తర్వాత ఫీజుల సంగతి ఏంటని అడగటం జరిగింది తప్పించి, అడిగిన తర్వాత వాళ్ళు మేము కొంచెం ఇబ్బందిగా ఉన్నాం, కొంచెం ఆలస్యంగా ఫీజు చెల్లిస్తామని చెప్పారు. అయినా కూడా నేను తొందరపడలేదు, కొంచెం గట్టిగా అడిగి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా గట్టిగా చేయలేదు. అంటే చెప్పడం జరిగింది, నాకు ఫీజులు అవసరం ఉందమ్మా, మీరు ఫీజులు చెల్లించండి అన్న. దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వీళ్ళంతా కూడా తన పైన అక్రమ కేసు బనాయించేలా చేశారని చెప్పి రామారావు చెప్తున్నాడు. అయితే దీంతో పాటు కొంతమంది కాంగ్రెస్ ఎంపీటీసీ ఒకరు దీన్ని పనిగట్టుకుని ఇది తన పైన కావాలనే ప్రత్యేకంగా తానే కేరళ వెళ్లి ఇలాంటి చర్య తీసుకున్నారు. మీడియాకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారని అనుమానాలు కూడా నాకు దగ్గర ఉన్నాయి. అలాంటి ఆధారాలు దొరికిన తర్వాత నేను మళ్ళీ ప్రత్యేకంగా మీడియా ముందుకు వస్తానని చెప్పి రామారావు చెప్పడం జరిగింది. కోటేశ్వరరావు, అయితే రామారావు అరెస్టుకు సిఐడి రంగం కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో రామారావు తదుపరి కార్యాచరణ అలాగే టీడీపీ కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండబోతోంది?
అంటే టీడీపీ కూడా అంటే ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుంది. నేతలంతా కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు మొదటి నుంచి పకడ్బందీ ప్లాన్ ఒక పథకం ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి తాము ఎంతవరకు ఏం చేయగలగాలో అదంతా చేస్తామని చెబుతున్నారు. అయితే రామారావు కుటుంబ సభ్యులు కూడా కొంచెం ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా వాళ్ళు మాతో అన్ని లెటర్లు రాసిచ్చి స్వయంగా లెటర్లు రాసిచ్చారు. ఈ కోర్టులో అవసరమైతే కోర్టులో తేల్చుకుంటాం, న్యాయపరంగా కూడా తేల్చుకుంటాం, దానికి పెద్ద బాధ లేదు. కాకపోతే మనం బయట మా కుటుంబాన్ని తలెత్తుకుని తిరిగేలాగా కాకుండా వేరే అంటే భయపడి బయటికి వెళ్లకుండా చేసేలాగా అన్ని రకాలుగా మమ్మల్ని వేధించారని చెప్పి చెబుతున్నారు. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు. మొత్తానికి రామారావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. తాజాగా విద్యార్థులు చేసిన కంప్లైంట్ తో సిఐడి కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. కొద్దిసేపటి క్రితమే రామారావు యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా కుట్రపూరిత కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రామారావుతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలు చూద్దాం. చూస్తూనే